పాపులు పావనులను భేద భావము లేక సకల చరాచర జీవకోటిని భరించి హరించి తరింపజేసే జగజ్జనని భూమాతనే శాసించ ఆశించన మీ అహమును వదలిపొండి లేదా? దేనికి తాత మనకి నాటకోత్సవాలు, విశ్వరూపాలు? మన జీవితాలు మేకప్ కంపొడుతున్నాయి తాత. ఇప్పుడంతా నెసెసిటీ ఆఫ్ లివింగ్, అంటే ఎవడి బతుకాడు బతకాలి. ఈ సినిమా కవర్మన్ గంగతో రాంబాబు మంచి ఉద్దేశంతో చేశాను తప్ప ఎవరిని కించపరచాలని మనోభావాలు దెబ్బతీయాలని కానీ చేయలేదు. నేపథ్యంలో పవన్ కళ్యాణ్ అభిమానులు దర్శకుడు పూరి జగన్నాథ్ కు సంఘీభావం తెలిపారు. ఎవరిని కించపరిచే ఉద్దేశంతో తీసిన సినిమా కాదంటున్నారు పవన్ అభిమానులు. అది కళ, నిద్రలో కనేది. ఇది కళ, నిద్ర లేపే. జరిగిన అన్యాయాన్ని స్వయంగా పాడి వినిపించారు. ఇప్పుడు ఆ పాటను విందాం. ఊరి దొరలకు ఉంపుడు వెచ్చను పెరుచోగినమ్మా, నేను ఊరి సారినమ్మా, నా పేరు జోగినమ్మా, నేను ఊరి సారినమ్మా. వయసున్నప్పుడు వద్దరక్కడే అనుభవించరమ్మా, రోగం పంచవెండరమ్మా, ఉడికిన వయసుకు ఈ రోగాలే సంపాదాయనమ్మా. ఈ సినిమా మీద పూరి జగన్నాథ్ ఆఫీస్ మీద, దిల్ రాజు ఆఫీస్ మీద, వాళ్ళ ప్రాపర్టీస్ మీద, పబ్లిక్ ప్రాపర్టీస్ మీద అటాక్ చేయడం తెలంగాణ నాయకుడికి ఎంతవరకు సమంజసం? సంస్కృతిని గౌరవించే విధానం ఇదేనా? కళను గౌరవించడం ఇదేనా? రేపు నెక్స్ట్ తరం వారు మన తెలంగాణ వస్తే మీకు తెలంగాణ ఎట్లా వచ్చిందిరా అంటే, ఒక కళపై దాడి చేసి మేము తెలంగాణ సాధించినాంరా అని చెప్పుకోవాలా మేము? అట్లాంటి తెలంగాణ మాకు వద్దండి. మాకు హింస లేని తెలంగాణ కావాలి, శాంతియుతమైన తెలంగాణ కావాలి. ఎక్కడా చెప్పకండి మీరు శాంతియుతంగా తెలంగాణ ఉద్యమం చేస్తున్నామని. ఇక్కడి నుంచి మేము సిగ్గుపడుతున్నామండి. జై పవనేశ్వర్. హోలీలో పవన్ కళ్యాణ్ చెప్పినట్టు ఆఫ్ఘనిస్తానానికి మన దేశం ఎంతో దూరంలో లేదు అన్న మాటని నిజం చేయకండి. Hi, this is Sharma and I'm from Tamil Nadu, and this is the first time I'm going to see Telugu film with my friend in Andhra, and that's really a wonderful experience for me and and I don't think so this will hurt anyone's emotion, and it's a really wonderful film which tells about the national integrity. చాలా మంది మా అభిమానుల్లో ఇష్టమైన రాజకీయ నాయకుడు కేసీఆర్ చాలా మంది ఉన్నారు. ఇష్టమైన నాయకుడు కేసీఆర్ చాలా మందికి మా అభిమానుల్లో చాలా మంది చాలా రకాలుగా చెప్తారు కేసీఆర్ అని మాకు చాలా అభిమానం అని. మరి అట్లాంటి మేము చాలా ఇష్టంగా అభిమానించే వ్యక్తులు కూడా ఇలా చేయడం అని మేము చాలా బాధపడుతున్నాం అనమాట. అది